హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రకాష్ వడ్డి. ఇప్పుడే మూనార్లో దిగాం. చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇక్కడ సిగరెట్ కూడా తాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం నోట్లోంచి మాట్లాడుతూనే పొగ వచ్చేస్తుంది. సో ఇక్కడ రూమ్లో అది ఇది అని అడుగుతున్నారు. సో మేము ఎక్కడ తీసుకుంటలేదు. సో ఎందుకంటే మేము మధ్యాహ్నంలో మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఏదైనా సైట్ సీయింగ్ ఏదైనా ఉంటే చూసుకుని వెళ్తాం. సో చూడండి లొకేషన్ ఎలా ఉందో. మనం వచ్చా చిమ్టమ్మ ఎక్కడికి వచ్చినా వాడి వీర ప్రతాప్ మాత్రం వదలట్లేదు. దాన్ని పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు వాడు. యాక్చువల్లీ నా మూనార్ ట్రిప్ వచ్చేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లాన్ ట్రిప్. కేరళలో నేనున్న లొకేషన్ నుంచి మూనార్ వచ్చేటప్పటికి 155 కిలోమీటర్స్ మాత్రమే. సో బస్సు నన్ను దింపిన లొకేషన్ నుంచి సరదాగా ఈ లొకేషన్ ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఉన్నాం. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే. సో ఆ ఇన్ఫర్మేషన్ భాగంలో నేను ఒక షాప్ అతనితో కూడా మాట్లాడాను తమిళ్లో. సో మీకు తెలిసిందే, కేరళలో లాటరీ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. இதெல்லாம் கேரள லாட்டரியா? ஏன் தமிழ் அழகா பேசுறாங்க. எங்க மாட்டுப்பட்டி குண்டல டாம் குண்டல டாம் பக்கத்துல தான். குண்டகட்டல குண்டல பக்கத்துல மாட்டுப்பட்டி பக்கத்துல குண்டல டாம் இருக்கு. அங்க போனீங்கன்னா ஜீப் கிடைக்கும். எங்கனாலும் சுத்தி பார்க்கலாம். ஜீப் எவ்வளவு இருக்கும்? இங்க இருந்து போனா பைசா கொடுக்கும். நார்மலா எவ்வளோ பக்கம் தான். அது சுத்தி காமிச்சு பக்கம் போட்டிங் இருக்கு. யானை சவாரி, இந்த குதிரை சவாரி, குதிரை கார்டன், நல்ல எக்கோ பாயிண்ட் வரைக்கும் நல்ல பார்க்க நல்ல ஏரியா. அங்கதான் போவாங்க. இதே ஆர்டிசி 6 மணிக்கு பஸ் இருந்துச்சு. 6 மணிக்கு நிப்பாடிட்டாங்க. 7:30 தான் பஸ். ஓகே ஓகே. எங்க வருது? அங்கதான். இந்த ஆத்த தாண்டியாச்சுன்னா பஸ் அங்கயா? ஆத்த தாண்டணும். சரி, தேங்க்ஸ் அண்ணா. சொல்லுங்க, இப்போ எங்க போகணும்? அது 9 மாதிரி மணிக்கல்ல இப்போ ரெடி ஆகுமா? எவ்வளோ பிளேஸ் இருக்கு அங்க? எல்லா இடத்துக்கும் பிளேஸ் இருக்கும். அதோட பேர் என்ன? அதான் அதோட கேஎஸ்ஆர் இப்போ எங்க இருக்கு? அதாவது பழைய மன்னார். அங்கவே புக் பண்ணீங்கன்னா காலையில ஒரு ட்ரிப் எடுப்போம். சாயந்தரம் 8 மணிக்கு கொண்டு வந்து மூணாறுல இருக்குமா. எல்லா இடமும் எவ்வளோ ஆகும் ஒரு ஆளுக்கு? 400 அதான் நல்லா இருக்குல்ல அது. ఫస్ట్ లాటరీ అతను మాట్లాడింది జీప్ గురించి ఇన్ఫర్మేషన్. సో మనం జీప్ తీసుకుని వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆయన నేను సరదాగా ఆఫ్లైన్లో చాలా మాట్లాడుకున్నాం. సెకండ్ షాప్లో వచ్చేటప్పటికి స్కార్ఫ్ తీసుకున్నా, అలాగే బస్సుల గురించి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నా. ఈ సన్ రైజ్ వచ్చేటప్పటికి మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అప్పుడు దాకా చలిలో మమ్మల్ని ఇదే కొంచెం కాపాడింది. వాటర్ పైన కనిపిస్తుంది చూడండి. పని దానే డోంట్ ఫీల్ ఎనీ లాగ్ ఇన్ దిస్ వన్, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము బస్ ఎక్కాం. ఇక్కడ నుంచి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి రెడీ చూసుకుని అక్కడి నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అది ప్లాన్. ஒரு ஆளுக்கு 20? 60 15. ஒரு மினிட். பனி பாரு, தண்ணியில பனி பாரு, சரியான పని. సో నా మూనార్ ట్రిప్కి నేను ప్లాన్ చేసుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఈ రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సు మాత్రమే. అందులో పైన తీసుకుందాం అనుకున్నా. సో మార్నింగ్ టిఫిన్ కోసం పూరి తీసుకున్నా. సో పూరి విత్ బొంబాయి చట్నీ. సో దాంతోపాటు ఏమిటంటే డబుల్ డెక్కర్ బస్సులో సీట్ కోసం అయితే మీరు ఖచ్చితంగా అది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి.
సో కేఎస్ఆర్టీసీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి సో మీరు బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక ఫోటో కూడా పెట్టాను మీకు చూడండి. సో ఇడియప్పం కూడా వేసుకున్నా. డబుల్ డెక్కర్ బస్సులో సీటు గురించి విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ టికెట్ రిఫండబుల్ కాదు. సో దానికి థింక్ చేసుకుని మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఎలా అంటే ఎవరైనా రాకపోయినా ఆ సీట్లు ఇక్కడ నార్మల్గా సేల్ చేస్తున్నారు. సో నేను అలా తీసుకున్నది. సో దీంట్లో వచ్చేప్పటికి హైలీ రిస్క్, మనకి ఎక్కువ దొరికే ఛాన్సెస్ లేవు. సో గాయ్స్ ఏంటంటే ఈ వీడియోకి ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కూడా ఉంది. ప్రీక్వెల్ ఏమిటంటే మేము మున్నార్కి ఎలా ట్రావెల్ చేసాం, మేము పడ్డ కష్టాలు ఏంటి ఇవన్నీ చెప్తాం. సో సీక్వెల్ వచ్చేటప్పటికి నేను మున్నార్కి ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా ఉంది, నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంటాను దాంట్లో. సో మీకు నా వీడియోలు ఏదైనా నచ్చింది అని అనిపిస్తే సో మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.